కూర్చొని మాట్లాడాలండి. నిలబడి మాట్లాడండి మేడం. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ ఒక 2-3 ఏళ్ళు అయిపోతుంది అనుకుంటా ఇలా ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ కలిసి. చాలా మార్పులు జరిగాయి మన జీవితాల్లో. నేను వాటి అన్నింటినీ అధిగమించి జీవితం ముందుకి నడిపిస్తూనే ఉన్నాను విత్ పాజిటివ్ నోట్. 2019 ఆగస్ట్ 4th 11.2 స్టార్స్ కలిసి మెలడియస్ మూమెంట్స్ విత్ సునీత అనే కార్యక్రమాన్ని శిల్పకళా వేదికలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. చాలా టికెట్స్ సేల్ అయ్యాయి బుక్ మై షో ద్వారా. అండ్ ఆల్సో చాలా మంది ప్రోగ్రామ్కి వచ్చారు. ఆవేళ వర్షం పడుతుంది కూడా. ఐ రిమెంబర్ సూపర్ హిట్ అయిందన్న టాక్తో పాటు నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. బికాజ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి పాటలు, నాతో పాటు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బ్యాండ్, ఆర్కెస్ట్రా వాళ్ళు, సో అన్ని కలగలిపి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక దానికి సొబ్బకులు అద్దుతూ బాలుగారు సర్ప్రైజ్ విజిట్ చేయటం, ఆవేళ చిత్ర గారు కార్యక్రమానికి రావటం, బోస్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, చాలా మంది మా కుటుంబ సభ్యులు వచ్చారు. అప్పటికి ఇప్పటికీ తట్టుకోలేని పెను మార్పు ఏమిటి అంటే బాలుగారు భౌతికంగా లేకపోవడం. ఆయన్ని ఇప్పుడు 2022 జనవరి 8వ తారీఖున నిర్వహిస్తున్న మెలడియస్ మూమెంట్స్ విత్ సునీత, ఆఫ్ కోర్స్ విత్ ది గ్రేట్ మ్యూజిషియన్ స్టీఫెన్ దేవసే అండ్ హిస్ బ్యాండ్, వారి జ్ఞాపకాలతో, వారు మనకు అందించినటువంటి ఆణిముత్యాల లాంటి పాటలతో వారిని గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి గడిచిన 26 సంవత్సరాల్లో నేను పాడినటువంటి అనేక సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ని కొత్త తరహాలో ప్రజెంట్ చేయడానికి చేసినటువంటి చిన్న ప్రయత్నమే మెలడియస్ మూమెంట్స్ విత్ సునీత అండ్ స్టీఫెన్. 2020 సంవత్సరంలో కొత్త సంవత్సరానికి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్ సంగీత ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళి కాసేపు ఊరట కలిగించి ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని కాసేపు మర్చిపోయేలా చేసే ప్రయత్నం ఇది. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. బికాజ్ ఎవ్రీడే మనం చూస్తున్నాం చాలా మార్పులు వస్తున్నాయి, కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి టైం. అలా అని చెప్పి ఎంటర్టైన్మెంట్, ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ సైడ్, బట్ అలా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇదేదో చాలా మందిని పోగు చేసి అలా కాదు. ఇట్స్ గోయింగ్ టు బి ప్యూర్లీ మ్యూజికల్ బొనాన్సా అని మాత్రం చెప్పగలను. కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్. నేను ఆల్సో టికెట్లు కొనుక్కునేటప్పుడే తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఎలా చేయగలమో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తున్నాము. కాబట్టి వచ్చే మీ అందరికీ కూడా మనవి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. బట్ ఐ ప్రామిస్ యూ, ఇది మరపురాని ఒక మధురమైన జ్ఞాపకంగా 2022 సంవత్సరంలో మిగిలిపోతుంది అని చాలా గర్వంగా చెప్తాను. నేను ఈరోజే ప్రామిస్ చేస్తున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఎవరితో అయితే పర్ఫామ్ చేస్తున్నాను, స్టీఫెన్ దేవసే, ఆయన భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైన మ్యూజిషియన్స్లో ఒకరు. ఆయన ఏఆర్ రెహమాన్ గారితో పనిచేశారు, తర్వాత చిత్రమ్మతో పనిచేశారు. వీళ్ళతో కాదు వాళ్ళతో కాదు అనేలా లేదు. దే ఆర్ ఫ్రమ్ కేరళ. ఆయన బాంబేలో సెటిల్ అయ్యారు. ఆయనతో
ఉన్నటువంటి మిగతా సంగీతజ్ఞులు కూడా, అంటే మిగతా మ్యూజిషియన్స్ కూడా ఒక్కొక్కళ్ళు వన్ అమేజింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళతో ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తామా అని గాయకులందరికీ ఒక కోరిక ఉంటుంది. అందులో నేను కూడా ఉన్నాను. ఫైనల్లీ మన షణ్ముఖ ప్రియ కార్యక్రమం తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ కొలాబరేట్ అవ్వాలి, ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలి అని నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. నేను ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మొన్న కొచ్చిన్ కూడా వెళ్ళడం జరిగింది. రిహార్సల్స్ చేశాము ఒక రోజంతా. సో అంత సీరియస్గా, అంత డెడికేటెడ్గా, అంత ప్యాషన్తో మేము ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పాండమిక్ తర్వాత చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం కూడా. అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ వారికి మనసారా ధన్యవాదాలు. అలాగే మిగతా స్పాన్సర్స్ కూడా ఉన్నారు. 11.2 is been అంటే ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్, మై కెరీర్ అని చెప్పాలి. ఆ మెలడియస్ మూమెంట్స్ కార్యక్రమం శిల్పకళా వేదికలో నిర్వహించిన తర్వాత దేశ విదేశాల్లో అదే పేరున ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయవాడ, వైజాగ్, తిరుపతి, ఎక్కడెక్కడ చాలా చోట్ల నిర్వహించాం. అంటే 2019 ఎంటైర్లీ నా కార్యక్రమాల్లోనే నా సమయం అంతా గడిచిపోయింది అంటే అతిశయోక్తి కాదు. అటు పాటలు పాడుతూ, డబ్బింగ్ చెప్తూ, ఇటువంటి అద్భుతమైన ఒక రియల్ మ్యూజికల్ కాన్సర్ట్స్ చేయటంలో ఎంత ఆనందం ఉంటుందో నేను అనుభవించాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ నిర్వహించాలని వారికి కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ మ్యూజిక్ ఒక్కటే ఎటువంటి బాధనైనా సరే హీల్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నది సంగీతంలో మాత్రమే అని ఒక గాయనిగా నేను నమ్ముతాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. తప్పకుండా రండి ప్రోగ్రామ్కి. Jan 8, 2022 అందరం కలిసి ఒక కొత్త సంవత్సరానికి సంగీతపరంగా నాంది పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోనా మేడం? ఏంటి అచ్చ తెలుగు కార్యక్రమం ఇది. నేను ఒక 15 నుండి 20 పాటలు పాడతాను. ఆ తర్వాత ఆ బ్యాండ్ వాళ్ళు ఒక వెరీ బ్యూటిఫుల్ ఒక మ్యూజిక్ పీస్, ఒకటి కాదు అంటే సర్ప్రైజులు ముందే రివీల్ చేయాల్సి వస్తుందా. సో ఒక చాలా అందంగా డిజైన్ చేయబడ్డటువంటి కార్యక్రమం. 90% తెలుగు పాటలు ఉంటాయి, ఒక 10% మేబీ 85% తెలుగు పాటలు ఉంటాయి, ఒక 15% మాత్రం కన్నడ, తమిళ్, ఆ తర్వాత హిందీ కూడా ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ అడిగారో తెలియదు కదా అందరికి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. 25 సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరీర్ అని చెప్పి మెన్షన్ చేసినందుకు. చాలా సులభమైనటువంటి విషయం ఏమి కాదు, అలానే కత్తి మీద సాము కూడా కాదు. కానీ అలా అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళిపోయారు. దానికి నేను సినిమా పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకులందరికీ, అలాగే నేను డబ్బింగ్ చెప్పిన హీరోయిన్స్, మరి ఎవరైతే దర్శకులు, ప్రొడ్యూసర్స్ నన్ను అన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పేలా చేశారో వాళ్ళందరికీ తోటి ముఖ్యంగా నేను మనసారా థ్యాంక్స్ చెప్పాల్సింది బాలు గారికి. వారు డెఫినెట్లీ పైనుండే చూస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు అన్న నమ్మకం నాకు ఉంది. ముఖ్యంగా పాట మీద మమకారం కలిగించింది. ప్రొఫెషన్ని చాలా సీరియస్గా తీసుకోవడంతో పాటు ఎంత నిబద్ధతతో ఉండాలి అన్న విషయాలు, ఇటువంటి చాలా విషయాలు నా దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రత్యక్షంగా ఎక్కువగా, పరోక్షంగా కూడా. సో ఇలా ఒక్కొక్కరిని చూస్తూ నేర్చుకుంటూ ఈ 25 years ఓ పక్క పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టైం అలా గడిచిపోయింది. సో
బాగానే గడిచింది, ఇంకా బాగా గడుస్తుంది. ఓకే మ్యామ్, అంటే మీ జర్నీ ఆల్ ఆఫ్ 26 ఇయర్స్ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ సింగర్గా ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇంత ఎనర్జీగా ఎలా ఉండదు? మీ ఆ స్మైల్ కారణం ఏంటి? అది ఒక బిగ్ ఎసెట్ కదా మీకు. మీకేమనిపిస్తుంది? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఆటుపోట్లు ఉన్నాయి, చాలా ఆటుపోట్లు ఉన్నాయి ఇందులో. ఎక్కువ ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ అంటేనే నా విషయంలో క్యూరియాసిటీ చాలా ఎక్కువ చూపించాను కపుల్ ఆఫ్ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తే. బట్ దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోలేదు. సో బ్యాలెన్స్ చేయడం అనేది ఎవ్రీడే ఇట్స్ ప్రాసెస్ అంతే. రేపు ఎలా ఉంటుందని ఈరోజు ఊహించలేం కదా. ముఖ్యంగా ఫినాన్షియల్ సెక్యూరిటీ చేసుకోగలుగుతాం కానీ, ఏదైనా ప్లానింగ్ చేసుకోగలుగుతాం కానీ వచ్చే పరిస్థితుల్ని మనం ఏమి ప్లాన్ చేసుకోలేం కదా. సో ఎప్పటికప్పుడు ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జాగ్రత్త పడేలా చేసేది. సో దట్స్ హౌ. కానీ వన్ గుడ్ థింగ్ ఈజ్ థ్యాంక్స్ టు గాడ్, ఇన్ని సంవత్సరాలు నా గొంతుని ఎంత అబ్యూజ్ చేసినా కూడా, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అన్ అబ్యూజ్. అంటే శరీరంలో ఉన్న వెరీ వెరీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంది అంటే అది వోకల్ కార్డ్స్. సో అటు డబ్బింగ్ చెప్పి, ఇటు పాటలు పాడి, ఆ తర్వాత ఇట్లాంటి లైవ్ షోస్ చేస్తూ మ్యాక్సిమం అబ్యూజ్ చేసినా కూడా ఇంకా సహకరిస్తోంది. ఇంకా గొంతులో మాధుర్యం ఉంది అంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. సేమ్ టైం మీ అందరి ఆదరణ ఉంది, భగవంతుడి అనుగ్రహం కూడా. ఏంటండి, ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల విక్రయం బుక్ మై షో ద్వారా జరుగుతుంది. అండ్ ఆల్సో పేటిఎం ఇన్సైడర్ అండ్ బుక్ మై షో ద్వారా టికెట్లు సేల్ నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ 2 వెబ్సైట్ల నుంచి మీరు టికెట్లు కొనుక్కొని కార్యక్రమానికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక్క నిమిషం మీ చెయ్యి, సో సారీ. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. ఒక ఎక్సైటింగ్ న్యూస్ అండ్ ఒక మంచి వార్త ఏంటి అంటే 2022 సంవత్సరంలో జనవరి మొదటి వారం అంటే జనవరి 8వ తారీఖున శిల్పకళా వేదికలో మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత విత్ స్టీఫెన్ దేవసే, ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్, మలయాళీ అయినప్పటికీ భారతదేశంలో అత్యుత్తమమైన సంగీతం తెలిసిన వాళ్ళలో ఒకటిగా మంచి పేరొందిన స్టీఫెన్ దేవసే అండ్ బ్యాండ్తో పర్ఫామ్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళు రీసెంట్గా మన హైదరాబాద్లో షణ్ముఖప్రియ, మనందరికీ తెలిసిన షణ్ముఖప్రియతో షో చేశారు. చాలామందికి పరిచయం ఉంది. అండ్ సంగీతాన్ని ఎంతగానో అభిమానించే వాళ్ళు, ఈ బ్యాండ్ కల్చర్ తెలిసిన వాళ్ళు, అందులో ప్రయోగాత్మకమైనటువంటి విషయాల్ని ఇష్టపడే వారికి స్టీఫెన్ దేవసే అంటే చాలా చాలా ఇష్టం. అదొక డ్రీమ్ ఆయనతో కలిసి పనిచేయడం అనేది. అండ్ గడిచిన 25-26 సంవత్సరాల్లో ఫ్రమ్ గులాబీ ఈ వేళలో టు నీలి నీలి ఆకాశం ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించి, నన్ను అభిమానించి సంగీత దర్శకులు ఎంతోమంది నా చేతి మంచి మంచి పాటలు పాడించడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పాటలన్నింటినీ స్టీఫెన్ దేవసే మేము కలిసి రీసెంట్గా ఒక రిహార్సల్ కూడా చేయడం జరిగింది. అందులో కపుల్ ఆఫ్ సాంగ్స్ ఇంకా డిఫరెంట్గా ప్రజెంట్ చేసి ఇట్స్ గోయింగ్ టు బి అ సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ థరలీ ఎంజాయ్డ్ దట్ వన్ డే ఆఫ్ మై లైఫ్. నేను కొచ్చిన్ వెళ్ళి వీళ్ళందరితో కలిసి రిహార్సల్ చేస్తుంటే అబ్బా, సంగీతంలో ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు. పాట ఏదైనా కావచ్చు, అది లలిత సంగీతం కావచ్చు, లేకపోతే సినిమా పాట కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది అద్భుతంగా సౌండ్ అవుతుంది అంటే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. సో తెలిసిన పాటల్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయటం, మీకు ఇప్పటి వరకు వినని కొన్ని పాటల్ని ప్రజెంట్ చేయటం అనేది ఉద్దేశంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2019 మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత సూపర్ హిట్ చేసినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్. అదే మ్యాజిక్ని రిక్రియేట్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. కాబట్టి
మీడియా మిత్రులతో పాటు మీ ద్వారా నా మాటలు వింటున్న సంగీత ప్రియులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఇదే నా రిక్వెస్ట్. దయచేసి Jan 8, 2022 శిల్పకళా వేదిక at 7 PM. ఈ షో తాలూకు టికెట్స్ బుక్ మై షో అండ్ పేటిఎం ద్వారా కూడా పేటిఎం వెబ్సైట్స్లో దొరుకుతాయి. కాబట్టి మీరు దయచేసి టికెట్స్ కొనుక్కొని అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఐ ప్రామిస్ యూ ఇట్స్ గోయింగ్ టు బి అ మెలడియస్ ఈవినింగ్ అండ్ మెమరబుల్ ఈవినింగ్ ఫర్ యూ ఆల్. నేను 15 నుంచి 20 పాటలు పాడతానండి. అందులో నా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అలాగే బాలుగారికి ఒక ట్రిబ్యూట్ ఉంది, సీతారామ శాస్త్రి గారి ట్రిబ్యూట్ ఉంది. అండ్ స్టీఫెన్ దేవసే గారి ప్రత్యేకత ఏంటి అంటే ఆయన పాటల్ని రీఅరేంజ్ చేసే పద్ధతి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అనే భాషతో సంబంధం లేకుండా ద వే హీ రిక్రియేటెడ్ ఆల్ ద సాంగ్స్ అండ్ మ్యూజిక్, అది చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. కాబట్టి ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడం కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాము. ఐ విష్ థ్యాంక్ యూ సో మచ్. మనిషిని ఒక్కసారి చెప్తాను.